సో హలో గాయ్స్, నా పేరు మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. ఈరోజు రాలో మళ్ళొకసారి మనకి ఆ మిస్టరీ అటాకర్, ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ కనిపించిండు. అండ్ అంతేకాదు, సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ కన్ఫామ్ అయిపోయింది అనమాట. అండ్ సీఎం పంక్ రోమన్ రైన్స్కి వార్నింగ్ ఇచ్చిండు. అండ్ అంతేకాదు, ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తాడు. అండ్ ఓన్లీ ఒక్కసారి కాదు, అంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ షెడ్యూల్, నెక్స్ట్ అపీరెన్స్ పైన మనకి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందనమాట. సో దాని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం బాస్. సో నిజంగా ఈరోజు రావి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇంకేంది, మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన ఏజే లీ అండ్ సీఎం పంక్ కనిపించినారు. అండ్ కరెక్ట్ అలా ఇంకలా మన బెక్కీ లించ్ ఉండే. అండ్ బెక్కీ లించ్ ఏజే లీకి చూసి లేదా చాలా పిచ్చి కోపం వచ్చింది బెక్కీ లించ్కి. అండ్ అదే కోపంలో అక్కడ షో స్టార్టింగ్లో వచ్చింది ఇంకెవరో కాదు, ద మ్యాన్ బెక్కీ లించ్. అండ్ బెక్కీ లించ్ రింగ్లో వచ్చి ఏమని చెప్పింది అంటే, ఒక ఉమెన్ ఎంత అని బాధ తట్టుకోవాలి చెప్పండి. అంటే నేను ఇక్కడ వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాను. అండ్ రాయల్ రంబర్లో జరిగిన కొన్ని తప్పులని కరెక్ట్ చేద్దామని నేను అనుకుంటే, నేను ఎవరు చూసినాను బ్యాక్ స్టేజ్ తెలుసా, నేను ఎవరు చూసినాను అనగానే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఏజే లీది. సో మన ఏజే లీ అక్కడ వచ్చేసింది, ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ అప్పుడే మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నా షోలో నువ్వు ఎందుకు వచ్చి ఏం చేస్తున్నావు అని బెక్కీ లించ్ అడిగింది. సో అప్పుడే ఏజే లీ ఏమని చెప్పిందంటే, చూడు బెక్కీ లించ్, నేను ఇక్కడ ఏదో నీకోసం రాలేదు, నేను నా ఫ్రెండ్ది ఈరోజు మ్యాచ్ ఉంది అంటే నా గర్ల్ మన మ్యాగ్జిన్ డూప్రీ. సో మ్యాగ్జిన్ డూప్రీ మ్యాచ్ కోసం వచ్చినాను అని మన ఏజే లీ చెప్పింది. సో అప్పుడే బెక్కీ లించ్ ఏమేమి చెప్పింది అంటే, నాకు తెలుసు ఏజే లీ నువ్వు అసలు ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు, ఏదో చాలా బాగా తెలుసు, అండ్ చాలా క్యూట్గా కానీ ట్రై చేస్తావు, కానీ ఐబ్రో చూడు ఎంత బేకార్గా ఉన్నాయో అని కొంచెం ఎక్కిరించింది అనమాట ఏజే లీకి. అండ్ ఎందుకు నువ్వు నా చెవులో ఎప్పుడు అరుస్తుంటే, ఎందుకు నువ్వు నా జీవితం సర్వనాశనం చేస్తున్నావు ఏజే లీ అని బెక్కీ లించ్ చెప్పినప్పుడు ఏజే లీ ఏమేమి చెప్పింది అంటే, ఏంది నేను నీ జీవితం సర్వనాశనం చేస్తున్నానా, నేను ఏం చేసినానని, నేను ఏదో ఒకప్పుడు నీకు రసల్ పలుజాలు ఓడిపించినాను అంతే కదా, అండ్ నేను నీకు వార్ గేమ్స్లో ఓడిపించినాను అంతే కదా, ఇంకొకటి నేను నీకు అంటే నీ మ్యాచ్ ఉన్నప్పుడు మ్యాగ్జిన్ డూప్రీతో నీ మ్యాచ్ ఉన్నప్పుడు నేను ఆ మ్యాచ్ మీద ఇంటరప్ట్ చేసినాను. సో నువ్వు అప్పుడు నీ టైటిల్ ఓడిపోయినావు. సో అంతేగా నేను చేసాను, ఇంకేం చేసినాను, అండ్ అయినా సరే నీ టైటిల్ ఇప్పుడు నీ దగ్గర వచ్చేసింది కదా అని మన ఏజే లీ మాట్లాడుతుంటుంది. సో అప్పుడే బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, నాకు తెలుసు ఏజే లీ, అంటే ఇప్పుడు ఏందంటే ఎలిమినేషన్ చేంబర్ ఉంది, నీ హోమ్ టౌన్లో ఉంది, అంటే ఏంది ఇప్పుడు నీకు నాతో మ్యాచ్ కావాలి ఏంది, అంటే ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు, అంటే నీకు ఏం కావాలి, నేను నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ ముందు నీకు చాలా భయంకరంగా కొట్టి పడాలి, నువ్వు అది నీకు కావాలా అని మన బెక్కీ లించ్ చెప్పింది. అండ్ అంతేకాదు ఇక ఏజే లీ ఏమని చెప్పింది అంటే, చూడు నేను ఒక డెకేడ్ అయిపోయింది, నేను ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, అంటే ఒక సింగిల్స్ మ్యాచ్ నేను ఫైట్ చేయక, అలాంటిది నేను ఒక సింగిల్ మ్యాచ్తో ఫైట్ చేస్తున్నానంటే ఆ మ్యాచ్ స్పెషల్ ఉండాలి కదా. అండ్ నువ్వు చాలా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటావు, అంటే నువ్వు ఒక బెస్ట్ రెస్లర్ అంటే నేను నీకు ఓడిపించిన అంటే నేనేమవుతాను, అంటే ఓపెన్ చెప్పాలంటే ఇక టైటిల్ ఉంటేనే మ్యాచ్ అని చెప్పింది అనమాట అక్కడ. అండ్ బెక్కీ లించ్ ఫస్ట్ నో అని చెప్పింది, నో అనేది తర్వాత ఒప్పుకుంది. అండ్ బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, సరే నేను ఎలిమినేషన్ చేంబర్లో నీతో ఫైట్ చేస్తాను ఏజే లీ, నా టైటిల్ నేను ఆన్ ద లైన్ పెడతాను. అండ్ హైలైట్ ఏంటంటే నీకు అర్థమవుతుంది, అంటే బెక్కీ లించ్ పెట్టుకుంటే ఎట్లుంటుందని వార్నింగ్ ఇచ్చింది అక్కడ బెక్కీ లించ్ ఏజే లీకి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా ఈ మంచి సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ది ఊసోస్ది. ఎందుకంటే బాస్ మనకి ది ఊసోస్ వర్సెస్ మన ఓటిస్ అండ్ అకీరా టోజావా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. ఓటిస్ అండ్ అకీరా టోజావా కొంచెం బాగానే టక్కర్ ట్రై చేసినారు, బట్ ఎంతైనా సరే అక్కడ ది ఊసోస్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ది ఊసోస్.
అండ్ దాని తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ జరిగింది అక్కడ. అండ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ అయితే వీళ్ళ గురించి గొప్ప మాట్లాడింది మన జే ఉసో, ఓటిస్ అండ్ అకిరా టోజావా గురించి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన జిమీ ఉసో ఏమని చెప్పిండంటే, చూడు మనమైతే రెసల్మేనియా అంటే మనం గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ అనే మాట, మనము మంచి ట్యాగ్ టీమ్ లాగానే వెళ్తాం. కానీ ఏంటంటే నువ్వు చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేయి, నువ్వు మెయిన్ ఈవెంట్లో వెళ్ళని టైప్లో మన జిమీ ఉసో చెప్పిండు మన జే ఉసోకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన డామినిక్ అండ్ లీ మోర్గన్. రింగ్లో రాగానే డామినిక్ కొన్ని రోజెస్ ఇచ్చిండనే మాట, అక్కడ ఫ్లవర్స్ ఇచ్చిండు మన లీ మోర్గన్కి. ఎందుకంటే లీ మోర్గన్ మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచింది. అండ్ అక్కడ గ్రేటెస్ట్ మెంబర్స్ అలా ముందు మన ఫ్యాన్స్ ముందు ఇళ్ళపడి ఉన్నారు ఈ టైప్లో మాట్లాడుతుంటారు. స్టెఫనీ బకేర్ దగ్గర ఎంట్రీ అయిపోయింది. అండ్ ఈ సగం సెగ్మెంట్ మొత్తము అంటే స్పానిష్లో ఉండే అన్నమాట. అండ్ అంతేకాదు అక్కడ ఫైనల్ ఏమైందంటే మన స్టెఫనీ ఏమని చెప్పిందంటే, నువ్వు నాకు పిక్ చేయి, నేను నీకు చూపిస్తాను, ఎంత భయంకరంగా కొట్టి పడేస్తాను అంటే నీకు చాలా భయంకరంగా ఇస్తానని స్టెఫనీ చెప్పింది అన్నమాట లీ మోర్గన్కి. బట్ అయినా సరే లీ మోర్గన్ అక్కడ స్టిల్ ఇంకేం పిక్ చేయలేదు మన స్టెఫనీ బకేర్కి. అండ్ అంతేకాదు మన స్టెఫనీ అక్కడ మన డామినిక్కి ఒక మంచి స్లాబ్ ఇచ్చిందనమాట. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ కోసము ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. లైరా వల్కేరియా వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ ఐవీ నైల్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ బి ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రియా రిప్లీ. సో నెక్స్ట్ రింగ్లో మన మైఖేల్ కోల్ కనిపించినాడు. మైఖేల్ కోల్ ఏమని చెప్పిండంటే, రోమన్ రెన్స్గా చూసేసిండు మన సీఎం పంక్కి ఒక బిగ్గెస్ట్ మెయిన్ ఈవెంట్ ఉంటుంది ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఫిన్ బ్యాలర్ వచ్చిండు, మైక్ తీసుకుండు. అండ్ ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పిండంటే, లేదు అంటే రోమన్ రెన్స్ వచ్చి చూస్ చేయడం కాదు, అంటే నేను 2 వారాల ముందు హర్ట్ చేసినాను, నాకు తెలుసు సీఎం పంక్ హర్ట్ అయ్యి ఉన్నాడు, అండ్ దీని లాభం రోమన్ రెన్స్ లేపుదాం అనుకుంటున్నాడా, అంత సీన్ లేదు. అండ్ అంతేకాదు రోమన్ రెన్స్ ఇంతకుముందు చాలా బాగా లాభం లేపిండు, ఇంతకుముందు ఈ రింగ్ రోప్ కట్ చేసి గెలవడం ఇదంతా అక్కడ మెన్షన్ చేసిండనే మాట ఫిన్ బ్యాలర్. అండ్ అంతేకాదు ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పిండంటే, నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలి, నాకు వరల్డ్ టైటిల్ కావాలి, చేంబర్లో మ్యాచ్ కావాలని చెప్పేసిండు. అండ్ అంతేకాదు అక్కడ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ వచ్చి, మనం ఆల్రెడీ మాట్లాడినాం ఫిన్ బ్యాలర్ దీని గురించి అర్థమవుతుందా, అండ్ రోమన్ రెన్స్ చూస్ చేసిండు అక్కడ సీఎం పంక్, ఇక అలా మ్యాచ్ కన్ఫామ్, ఇక నువ్వు మధ్యలో రాగాలంటే అక్కడ మాట్లాడిండు అనమాట. బట్ అయినా సీఎం పంక్ అక్కడ వచ్చిండు. రాగానే సీఎం పంక్ రింగ్లో రాగానే ఫిన్ బ్యాలర్ రింగ్ బయట కామెంటర్స్ టేబుల్ పైన నిలబడ్డాడు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, నీలో దమ్ముంటే రింగ్లో రా, ఒక మొగాడిలా రింగ్లో రా, అప్పుడు చూద్దాం టైటిల్ మ్యాచ్ అని చెప్పిండు అనమాట. టైటిల్ రింగ్లో పెట్టిండు, దమ్ముంటే రా అని చెప్పిండు అనమాట. అండ్ అంతేకాదు బాస్ హైలైట్ ఏంటంటే, ఇక్కడ ఈ మాటల్లో సీఎం పంక్ అంటే మన ఫిన్ బ్యాలర్ ఎట్లయినా ఛాలెంజ్ చేసిండు చేంబర్ మ్యాచ్ కోసం. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ఒప్పుకున్నానమాట. అండ్ సీఎం పంక్ ఆడమ్ పియర్స్ చెప్పిండు, నాకు తెలీదు ఈ మ్యాచ్ బుక్ చేయని చెప్పిండు. అండ్ ఆడమ్ పియర్స్ ఈ మ్యాచ్ బుక్ చేసిండు. అండ్ హైలైట్ ఏంటంటే, మనకి ఎలిమినేషన్ చేంబర్లో సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ అఫీషియల్ కాగానే ఇక ఫిన్ బ్యాలర్ అక్కడికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇక మన సీఎం పంక్ అక్కడ మాట్లాడిందన్నమాట. మైఖేల్ కోల్కి చెప్పిండు, నువ్వు ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటావు అని, ఇక్కడ రింగ్లో వచ్చినాక తీసుకో ఇంటర్వ్యూ, నీ మనసులో క్వశ్చన్స్ అడగని చెప్పిండు. సో అప్పుడు మైఖేల్ కోల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా అడిగిందంటే, ఒక క్వశ్చన్ వచ్చింది నా మనసులో. అండ్ అది ఏంటంటే, ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ నీ మ్యాచ్ కన్ఫామ్ ఉంది రెసల్మేనియా కోసం, సో అలాంటిది ఇలాంటి రిస్క్ తీసుకోవడము అవసరమా అని టైంలో మన మైఖేల్ కోల్ చెప్పినప్పుడు సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, చూడు మైఖేల్ కోల్ నేను ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదన్నమాట. ఓపెన్లీ చెప్పాలంటే నేను చేస్తున్నాను, నేను ఒక సంథింగ్ నేను చేస్తున్నాను అన్నమాట. అండ్ అంతేకాదు నేను ఒక ఫైటింగ్ ఛాంపియన్ని, అండ్ ఇలాంటి ఫైటింగ్ ఛాంపియన్ ఈ ఫ్యాన్స్ డిజర్వ్ చేస్తారు, అందుకని ఫ్యాన్స్ ఎవరి వీక్ డిజర్వ్ చేస్తారని నేను ఇక్కడ రింగ్లో వస్తాను. అండ్ నేను 434 డేస్ నేను ఛాంపియన్ ఉండే, అండ్ నేను నా 1% నేను బెస్ట్ ఎనీకి ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకని ఎనీ టైం
ఎనీవేర్ ఎవరైనా సరే నేను ఇది ప్రూఫ్ చేయడానికి రెడీ అనే మాట, నేను ఫైట్ చేయడానికి రెడీ. ఎందుకంటే నేను ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్ని. అండ్ నాకు తెలుసు ఏదో ఒక రోజు ఏదో ఒక నైట్ ఇదంతా ఎండ్ అయిపోతుంది, బట్ అది ఇంత తొందర కాదు, అర్థమవుతుందా? అండ్ రోమన్ రేన్స్, నువ్వేమన్నావు? నువ్వు నాకు హేట్ చేస్తావా? నేనంటే నీ మనసు హేట్ ఉందా? నేను నమ్మను. ఎందుకంటే నీకు హేట్ ఎందుకు ఉంటుంది అంటే, ఓపెన్ చెప్పాలంటే నువ్వు నాకు ఆపలేవు అని తెలుసు అనమాట, అందుకే హేట్ ఉందా? అండ్ ఈ రసల్ మేనియాలో ఓన్లీ ఒక వేలో ఎండ్ అవుతుంది మన మ్యాచ్. అండ్ ఏ వేలో ఎండ్ అవుతుంది అంటే నా చేయి పైన ఉంటుంది అండ్ అనౌన్స్ చేస్తాడు. అండ్ స్టిల్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ CM పంక్ అని మన CM పంక్ చెప్పినాడు. CM పంక్ అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రోమన్ రేన్స్ అంట CM పంక్కి ఆపలేడు. అండ్ ఈ రసల్ మేనియాలో CM పంకే రోమన్ రేన్స్కి ఓడిపించేస్తాడు. అండ్ స్టిల్ ఛాంపియన్ ఉంటాడు CM పంక్ అని ఈ టైంలో మన CM పంక్ అక్కడ వార్నింగ్ ఇచ్చేసిండు రోమన్ రేన్స్కి. అండ్ ఇక్కడ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాగ్జిన్ డూప్రీ వర్సెస్ నటాలియా మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. బట్ ఈ మ్యాచ్లో అంటే సబ్మిషన్ ఆడుకున్నారు, వీళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ కామెంటర్స్ టేబుల్ పైన సబ్మిషన్ లాక్ చేసింది మన నటాలియా మ్యాగ్జిన్కి. అండ్ కౌంట్అవుట్ ద్వారా ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ స్టిల్ సబ్మిషన్ లాక్ చేసి ఉంటే అప్పుడే అక్కడ AJ లీ వచ్చింది కాపాడడానికి. నటాలియా అప్పుడే క్రౌడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ AJ లీ మన మ్యాగ్జిన్కి తీసుకొని అంటే బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు బెక్కీ లించ్ వచ్చి అటాక్ చేసింది AJ లీ పైన. అండ్ ఇక్కడ ఇలా చిన్న బ్రాల్ అండ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ అంటే రాయో అండ్ బ్రావో వర్సెస్ అక్కడ జీవాన్ ఎవెన్స్ అండ్ ఒక రియల్ ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జీవాన్ ఎవెన్స్ అండ్ మన ఒరిజినల్ మన ఎల్ గ్రాండే అమెరికానో గెలిచినారు. దాని తర్వాత ఇక మన నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో ఇంకా నుంచి అటాక్ చేస్తాడు వీళ్ళ పైన. మాస్క్ ట్రై చేసిండు, బట్ మన ఎల్ గ్రాండే అమెరికానో మన ఒరిజినలే ఆ మాస్క్ తీయని ట్రై చేసిండు. అండ్ అంతలోనే రింగ్ బయట వెళ్ళిపోయాడు అన్నమాట. అండ్ అంతా చూడండి, ఓపెన్ చెప్పాలంటే నాకు తెలిసి రసల్ మేనియాలో మాస్క్ వర్సెస్ మాస్క్ ఉంటాయన్నమాట. ఒక నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ ఒక అసలీ ఒక ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో. అండ్ అప్పుడు తెలిసిపోతుంది ఆ నకిలీ మన లుడ్విగ్ కైసర్ అని తెలిసిపోతుంది. అంటే ఒక మాస్క్ వర్సెస్ మాస్క్ ఉంటుంది అనుకుంటా మన రసల్ మేనియా కోసం. అండ్ నాకు తెలిసి ఇది బెస్ట్ మ్యాచ్ ఉంటుంది, మ్యాచ్ బుక్ చేసేయాలి. రసల్ మేనియాలో ఒక ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ ఒక నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో మ్యాచ్, మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్. మీరేమంటారు? మీ కామెంట్ చెప్పండి బాస్. సో నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్లో మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన మెన్స్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ పెంటా వర్సెస్ LA నైట్ వర్సెస్ ఆస్టిన్ థియరీ. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మీద లోగన్ పాల్, బ్రౌన్సన్ రీడ్ ఇంటరప్ట్ చేసినారు. అండ్ అంతేకాదు బాస్, హైలైట్ ఏంటంటే ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ మరొకసారి వచ్చిండు. అండ్ రింగ్ బయట ఈసారి ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేసిండు. ఆస్టిన్ థియరీకే స్టాంప్ ఇచ్చి పడేసిండు అనమాట ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్. అండ్ క్రౌడ్లోకి వెళ్ళి పారిపోయిండు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ అప్పుడే అంటే ఇంకా లోగన్ పాల్ బి ఉరికిండు అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, LA నైట్. ఎస్, LA నైట్ ఇప్పుడు చేంబర్ మ్యాచ్లో అడుగు పెడతాడన్నమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిండు మన LA నైట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన రా అయిపోయింది, బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రోమన్ రేన్స్ అయితే లాస్ట్ వీక్ రాలో వచ్చిండు, కరెక్టే. CM పంక్కి షూస్ పే చేసిండు, కరెక్టే, పిక్ చేసిండు CM పంక్కి, ఓకే. బట్ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడు రోమన్ రేన్స్? రోమన్ రేన్స్ నెక్స్ట్ అపీరియన్స్ కోసం లేదా ఫ్యాన్స్ ఛాన్స్ ఇలా వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్. రోమన్ రేన్స్ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడు, ఇదే ఒక మెయిన్ క్వశ్చన్ అన్నమాట. అండ్ ఈ క్వశ్చన్ పైన మనకి ఆన్సర్ వచ్చేసింది. అండ్ ఏదో ఒక్క అపీరియన్స్ కాదు, రోమన్ రేన్స్వి కంటిన్యూగా 5 అపీరియన్స్ పైన మనకి అప్డేట్ వచ్చేసింది బాస్. నిజంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్. డైరెక్ట్గా 5 అపీరియన్స్, ఎస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన
రోమన్ రేన్స్ నెక్స్ట్ మన మార్చ్ 2 రోజు కాకపోయే రాలో వస్తాడు. దాని తర్వాత మన మార్చ్ 16, దాని తర్వాత మార్చ్ 23, మార్చ్ 30 అండ్ ఫైనల్ ఏప్రిల్ 13 రోజు మన రోమన్ రేన్స్ వస్తాడు. టోటల్ ఇంకా 5 అపీరియన్స్ ఉన్నాయి. ఈ రెసల్మేనియా కంటే ముందు రోమన్ రేన్స్ ఇంకా 5 సార్లు కనిపిస్తాడనమాట రా షోలో. నిజంగా బాస్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ చాలామంది రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అంటే వస్తే జస్ట్ ఇంకో 2 సార్లు వస్తాడేమో అనుకున్నారు. కానీ 1 కాదు 2 కాదు, మొత్తం షెడ్యూల్ ఇచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ 5 అపీరియన్స్ అనౌన్స్ చేసిన 5 ఉన్నాయి బాస్. రోమన్ రేన్స్ 5 షోస్లో కనిపిస్తాడు. మార్చ్ 2 నుంచి ఇక స్టార్ట్ అయిపోతుంది రోమన్ రేన్స్ రావడం. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మాత్రము ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.